ఇలాంటి లార్జ్ గ్యాదరింగ్స్లో మాట్లాడటం ఇస్ నాట్ మై స్ట్రెంగ్త్. ఇవాళ దే సెలబ్రేటింగ్ ఎన్టీ రామారావు గారు 75th ఇయర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. 1963 ఐ థింక్ మా నాన్నగారు ఫస్ట్ టైం ఒక 27-year-old మ్యాన్ ఒక సినిమా ఇండస్ట్రీలో చేరాలని చెప్పి చాలా రోజులు కథలు వెతికి ఆ కథ దొరకకపోతే ఒకరోజు నరసరాజు గారు ఒక కథ చెప్తే ఆ కథ బీచ్లో విని నాన్నకు నచ్చి రామారావు గారి దగ్గరికి వెళ్ళారంట. రామారావు గారికి వెళ్ళి బ్రదర్ ఈ కథ వింటారంటే ఆ కథ అప్పుడు చాలామంది అడ్ ఆల్రెడీ దే సెడ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అని వదిలేశారంట. రామారావు గారు కథ విని ఓకే బ్రదర్ మీకు ధైర్యం ఉంటే ఈ సినిమా తీయండి, ఇట్ ఈస్ యువర్ మనీ, ఇట్స్ యువర్ గట్స్, ప్లీజ్ మేక్ దిస్ ఫిల్మ్ అన్నారు. అంటే అది వాజ్ ద స్టార్ట్ ఆఫ్ అవర్ కంపెనీ అండి. 60 years ago we made our first film and today what Suresh Productions is 150 films తీసాం. It all started with NT Ramarao garu. Forever we are grateful to Ramarao garu and the whole family అండి. అప్పుడు నేను మా నాన్నప్పుడు నన్ను ఫస్ట్ టైం సినిమాలకి నేనే కెమెరా స్విచ్ ఆన్ చేసేవాడిని. రామారావు గారు ఎత్తుకొని కెమెరా దగ్గర నిలబెట్టి నన్ను స్విచ్ ఆన్ చేయించారండి. ఫ్రమ్ దెన్ ఈవెన్ టిల్ టుడే ఐ కీప్ డూయింగ్ ద సేమ్ థింగ్. అప్పుడు ఫర్ మెనీ డేస్ ఆఫ్టర్ దట్ మేము సినిమాలకు ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు. మేము బాలకృష్ణ గారితో సినిమా తీయటానికి 1984లో నేను మా రైటర్ పర్చూరు వెంకటేశ్వరరావు గారు, రామారావు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:30కి రమ్మన్నారు. హీ కేమ్ అట్ 4:30. వెరీ ఇంపార్టెంట్, వీ టోల్డ్ హిమ్ హాఫ్ ద స్టోరీ చెప్పినాక హీ హ్యాడ్ సమ్ కమిట్మెంట్. బయటకు వెళ్ళి 1.5 hour తర్వాత వచ్చి హీ రిమెంబర్డ్ ఎగ్జాక్ట్ స్పాట్, కథ ఎక్కడ ఆపేసాము, అక్కడి నుంచి ఇక్కడి నుంచి చెప్పండి బ్రదర్ అని చెప్పి హీ ఆస్క్డ్ us to narrate the whole story. We narrated it. He said okay go ahead and make it. అండి అప్పుడు ఫస్ట్ టైం ఐ saw he had shown me how he writes a script అండి. ఒక స్క్రిప్ట్లో ద డీటెయిల్ దట్ హీ కీప్స్ అండ్ హీ వాస్ అంటే ద నంబర్ ఆఫ్ కలర్స్ హీ రైట్స్, హౌ హీ అనలైజెస్ థింగ్స్ అండ్ వాట్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ హీ వాజ్. ఇన్ ఆర్ డేస్ అంటే వెరీ ఫ్యూ పీపుల్ కెన్ మేక్ ఫిల్మ్స్ ఆఫ్ రామాయణ మహాభారత విత్ దట్ కైండ్ ఆఫ్ క్లారిటీ అండి. ఈజ్ ప్రాబబ్లీ అ బిగ్గర్ డైరెక్టర్ దెన్ అన్ యాక్టర్ ఆల్సో. రియలీ హీ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ. లేటర్ డేస్లో నేను ఐ యూస్ టు బి అ డిస్ట్రిబ్యూటర్ ఫర్ హిమ్, సో ఆయనతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యేవాడిని. లాట్ ఆఫ్ మెమరీస్, లాట్ ఆఫ్ గ్రేట్నెస్. అండ్ ఇన్ టు దట్ సేమ్ ఫ్యామిలీ ఒకరోజు నాన్నగారు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, నేనే మా నాన్న మనం కూడా రాజకీయాలకు వెళ్ళాలి, మీరు వెళ్ళి అడగండి అంటే హీ కేమ్ అండ్ ఆస్క్డ్ అండ్ చంద్రబాబు గారు immediately said go ahead brother, go and do it అని. It was a very good 5 years that we did whatever we did. Thank you very much sir for giving that opportunity. With that, philanthropy became a part of our lives. We did quite a bit there and we continue to do. Thank you very much sir. There are many stories to talk about Ramarao garu ante industry lo ayana gurinchi, ayana greatness gurinchi. There are a lot of stories to tell, maybe another occasion. To this entire organization that's conducted this event.